హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో ప్రాన్స్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఒలిచిపెట్టుకున్న రొయ్యలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇవి అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన 2 మినిట్స్కి అయితే మనకి రొయ్యల్లోంచి వాటర్ అనేది బయటకు వస్తాయి. అప్పుడు మనం మూత తీసేసుకుని ఈ రొయ్యల్లోంచి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ప్రాన్స్ అయితే తీసుకున్నానండి. ప్రాన్స్ ఫ్రైకి మీడియం సైజ్ అయితేనే బాగుంటాయి. కర్రీకి అయితే కొంచెం చిన్న రొయ్యలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిసేటట్టు అయితే కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అంత పసుపు వేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి మ్యాగ్నేట్ చేసినప్పుడు ఇప్పుడు కొంచెం చూసుకుని అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, రొయ్యలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. కొంతమంది రొయ్యలను బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇప్పుడు రొయ్యలను మ్యాగ్నేట్ చేసుకున్నవైతే వేసేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, కానీ అలా కంటే ఇలా అయితేనే బాగుంటుందండి. రొయ్యల్లో ఏమైనా నీచు వాసన ఏదైనా ఉన్నా సరే మనకి బాయిల్ చేసుకున్నప్పుడు అయితే వెళ్ళిపోతుంది. వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఫ్రై అంటే మరీ క్రిస్పీగా ఏమీ ఉండదండి, మనకి వెట్గా ఉంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా మనం కలుపుకోవడానికి గ్రేవీగా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అయితే పెట్టుకుని అయితే కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మీ కారం అనేది ఘాటు వాసన వచ్చేసి మాడిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా వెళ్ళి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి స్పెషల్ రెసిపీతో అయితే మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.